మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సో బోన్ క్యాన్సర్ అనేది ఒక పెద్ద టర్మినాలజీ. ఇప్పుడు బోన్ అంటే బోన్లో బయట కార్టెక్స్ బోన్ ఉంటుంది, మిడిల్లో మధ్య బోన్ మ్యారోగర ఉంటుంది. మనకి బోన్ క్యాన్సర్స్ అనేది ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే 20 ఏళ్ళ కన్నా తక్కువ వాళ్ళకి టిపికల్ బోన్స్ క్యాన్సర్స్ ఆస్టియోసార్కోమా, ఇవింగ్ సార్కోమా అనేవి కామన్ బోన్ క్యాన్సర్స్. నిజంగా చెప్పాలంటే బోన్ క్యాన్సర్స్ అంటే సో అవి ఎందుకు రీజన్ ఇంకా ఎవరికి తెలియదు. కొన్ని మ్యూటేషన్స్ వల్ల దీనివల్ల వస్తాయి, బట్ స్పెసిఫిక్ రీజన్స్ ఆస్టియోసార్కోమాకి, ఇవింగ్ సార్కోమాకి ఎవరికి తెలియదు. సో ఈ క్యాన్సర్లు మామూలుగా ఇంకా కీమోథెరపీ, సర్జరీ ఇవన్నీ అవసరం పడుతుంది, రేడియేషన్ దాని ప్రకారం. సో అవి చాలా ఫాస్ట్గా పెరిగే రకం క్యాన్సర్లు. గట్టి కీమోథెరపీ కూడా సంవత్సరం వరకు కీమోథెరపీ ఉంటుంది, సర్జరీ ఉంటుంది. కొన్ని వాళ్ళకి ముందు కాలంలో అన్ని కాలు తీసేసి యాంపుటేషన్ చేసేవాళ్ళు, ఇప్పుడు కొత్త సర్జరీలు వచ్చినాయి వేర్ మనం లింబ్ ప్రిజర్వ్ చేయొచ్చు, అంటే కాళ్ళు చెయ్యి ప్రిజర్వ్ చేయొచ్చు. ఇవే బ్లడ్ క్యాన్సర్ వెన్ వీ కమ్ టు ఎల్డర్లు, అంటే మనకున్న 50-40 ఏళ్ళు దాటినాక ఈ ఆస్టియోసార్కోమా, ఇవింగ్ సార్కోమా అని తగ్గిపోతాయి. వాళ్ళు కామన్గా తగ్గిపోతాయి అంటే ఛాన్సెస్ తక్కువ వచ్చేది. కామన్గా వచ్చే క్యాన్సర్ అక్కడ మల్టిపల్ మైలోమా అంటాం. అది మల్టిపల్ మైలోమా టెక్నికలీ బోన్లో పుట్టదు, బోన్ లోపల మధ్యలో పుడుతుంది. సో అది బ్లడ్కి సంబంధమైన ఒక జబ్బులో వస్తుంది, కానీ అది దగ్గర బోన్స్ ఎఫెక్ట్ అవుతుందని దాని దగ్గర బోన్ క్యాన్సర్లు చాలామంది తీసుకుంటారు. సో ఈ మల్టిపల్ మైలోమా అనేది చాలా డిఫరెంట్ క్యాన్సర్. దీనికి సర్జరీ ఉండదు, మనకి కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ దీంతోనే మనం కంట్రోల్ చేసే ట్రై చేస్తాం. క్యూరబుల్ కాదు, కంట్రోల్ చేయొచ్చు, కానీ బట్ బాగా మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సెకండ్, బోన్కి యాజ్ సచ్ మనకి ఇప్పుడు 100 మందికి బోన్కి జబ్బు వచ్చింది, క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యింది, క్యాన్సర్ వచ్చింది అంటే దాంట్లో 25% బోన్ నుంచి పుట్టింటుంది. 75% వేరే ఏదైనా క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా, లంగ్ క్యాన్సర్ అయినా, సర్విక్స్, ఏదో కోలాన్ క్యాన్సర్ అక్కడ నుంచి స్ప్రెడ్ అయి ఉంటుంది. సో బోన్లో సొంతంగా పుట్టేది ఓన్లీ 25% ఛాన్స్. ఇఫ్ 100%, 100 మందికి క్యాన్సర్ బోన్లో వచ్చిందంటే 25% అక్కడ పుట్టింటుంది, 75% వేరే నుంచి స్ప్రెడ్ అయి ఉంటుంది. సో కామన్గా ఉండే బోన్ క్యాన్సర్లు ఇవింగ్ సార్కోమా, ఆస్టియోసార్కోమా. మళ్ళీ ఒక ఏజ్ అయినాక మల్టిపల్ మైలోమా విచ్ ఈజ్ యాక్చువల్లీ బ్లడ్ క్యాన్సర్, దాని దగ్గర బోన్ క్యాన్సర్లో అనుకుంటాం.